ఫ్రెండ్స్, ఇది మోటో H40 నియో. మీలో చాలా మంది ఈ ఫోన్ రివ్యూ కోసం అయితే అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఫోన్ 19,999 రూపాయలకి సేల్లో అయితే వస్తుంది. 8GB RAM 128GB మోడల్ అండ్ స్పెసిఫికేషన్స్ మీకు అట్రాక్టివ్ అనిపిస్తున్నాయి. వాల్యూ ఫర్ మనీ ఫోన్ కేటగిరీ కిందకైతే వస్తుంది. చాలా మంది ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు కొనడానికి. అండ్ కొంతమంది ఇది కూడా అడుగుతున్నారు, ఈ ఫోన్ తీసుకోవాలి 21,000 రూపాయలకి. ఇప్పుడు సేల్లో పోకో F5 కూడా వస్తుంది. సో ఇది బెస్టా 20,000 పెట్టి ఇది తీసుకోవాలా, పోకో F5 21,000కి తీసుకోవాలా, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ మనం దీన్ని రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ చాలామంది IP68 వాటర్ రెసిస్టెంట్ కంప్లీట్గా చెక్ చేయమన్నారు. రీసెంట్గా F54 వీడియో చూసిన తర్వాత చాలామంది ఈ ఫోన్ని వాటర్లో ఒక 30 మినిట్స్ పెట్టి చూడమని చెప్పి అడిగారు. అది కూడా చెక్ చేసాం. మొత్తం కంప్లీట్గా ఇప్పుడు మనం చూద్దాం ఏమేమి దీనిలో బాగున్నాయి, ఏం బాగాలేవు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్ చూడండి. స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం చాలా బాగుంటాయి. ఆ ప్రైస్కి 20,000 రూపాయలకి మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఇవి. దీనిలో మీకు డిస్ప్లే 6.55 ఇంచ్ కర్వ్డ్ POLED డిస్ప్లే. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యానల్. మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్తో రావడం. అండ్ దీనిలో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ బ్యాక్ ఇంకో కెమెరా కూడా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. స్పెసిఫికేషన్ మీకు 20,000 రూపాయలకి చాలా మంచి స్పెసిఫికేషన్తో ఫోన్ అయితే వస్తుంది. దీనిలో మనం ఇప్పుడు ప్లస్ మైనస్ రెండు చూద్దాం. మిగతా డీటెయిల్స్ కావాలంటే దీని అన్బాక్సింగ్ వీడియో చూడండి. దీని ఫీచర్స్ ఇవన్నీ మీకు అక్కడైతే తెలుస్తాయి. దీనిలో ఫస్ట్ మనం ప్లస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ దీని ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ, డిజైన్ కానీ, లుక్ చూడడానికి చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఈవెన్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మీరు యూస్ చేస్తున్నప్పుడు చాలా ప్రీమియం ఫోన్ లాగా మీకు అనిపిస్తుంది. సో ఇది దీనికి ప్లస్ పాయింట్. చాలా బాగుంది ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ. బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిష్తో వస్తుంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్యాంటన్ కలర్స్తో వస్తుంది. చూడడానికి అయితే మాత్రం ఫోన్ బాగుంటుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే కూడా కర్వ్ డిస్ప్లే కాబట్టి. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ చేతిలో మీకు లైట్ వెయిట్ అనిపిస్తుంది. జస్ట్ 173 గ్రామ్స్ అట్లా వెయిట్ అయితే ఉంటుంది ఇది. సో ఇది దీనికి ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే మీకు 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దాంతోపాటు POLED ప్యానల్, HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ 10-bit ప్యానల్. డిస్ప్లే క్వాలిటీ సూపర్ ఉంది. ఎక్కడ మీకు డిస్ప్లే అయితే నిరుత్సాహపరచదు. చాలా బాగుంది డిస్ప్లే. సౌండ్ కూడా బాగుంటుంది. ఈ సౌండ్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. సౌండ్ కూడా బాగుంటుంది దీనిలో. నెక్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. మోటోలో UI గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లీన్ ఉంటుంది. ఎక్కడ మీకు బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏముండవు. అండ్ కొన్ని గెక్షర్స్ ఉంటాయి, ఫ్లాష్ ఇట్లాంటి కెమెరా ఇట్లాంటివి ఉంటాయి. మోటో గెక్షర్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి, ఫ్యామిలీ స్పేస్ అని చెప్పి. వీటన్నిటి గురించి అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను. దీని అన్బాక్సింగ్ కూడా చెక్ చేయండి. అందుకే చెప్తాను, అన్బాక్సింగ్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా దీనిలో బాగుంటుంది. ఆ ప్రైస్కి 20,000 రూపాయలకి మీకు ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్తో వస్తుంది. 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మీకు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో గ్రాఫిక్స్లో మీరు BGM అయితే ఆడుకోవచ్చు. అండ్ మీకు ఇది 5G ఫోన్. మీరు 5G డైరెక్ట్ యూస్ చేయొచ్చు. కాల్ క్వాలిటీ కానీ, సిగ్నల్ రిసెప్షన్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు నాకు. అండ్ సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఏమీ సెన్సార్స్ కూడా స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా మీకు డీసెంట్ కెమెరాస్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. కాకపోతే 13 మెగాపిక్సెల్ కూడా అంత ఏమీ ఉండదు మీకు. కాకపోతే దీన్ని మ్యాక్రో లాగా యూస్ చేయొచ్చు. అదో ప్లస్ పాయింట్. మ్యాక్రో యూస్ చేసి మీరు మ్యాక్రో ఫోటోస్ తీసుకోవచ్చు. 13 MPలో బాగా వస్తాయి. మ్యాక్రో ఫోటోస్ బాగా వస్తాయి. వీడియో కూడా 4Kలో రికార్డ్ చేయొచ్చు. మ్యాక్రో వీడియో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది 4K 30 FPS మీకు OIS+EIS ఇంప్లిమెంట్ చేశారు. 4K 30 FPS మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫోటోస్ కూడా బాగానే వస్తాయి. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓవరాల్ మీరు ఫోటోస్ తీయాలనుకుంటే మాత్రం బ్యాక్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా చూడొచ్చు కొన్ని శాంపిల్స్. ఇంకా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది 32 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. EIS మీకు ఫ్రంట్ 4Kలో కూడా ఉంటుంది. EIS ఆన్ చేస్తే మీకు కొద్దిగా ఫ్రేమ్ క్రాప్ అవుతుంది. కొద్దిగా మీరు దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటారు. ఆఫ్ చేసుకుంటే కొద్దిగా దూరం వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మిగతా ఫీచర్స్ కెమెరా సంబంధించి నేను అన్బాక్సింగ్ వీడియోలో మొత్తం కవర్ చేసి అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. కెమెరాలో నాకేం నచ్చలేదు, అవన్నీ నేను కామెంట్ సెక్షన్లో మాట్లాడతాను. ప్రజెంట్ అయితే కెమెరా కూడా మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్కి 19,999, 20,000 రూపాయల లోపు అయితే. అండ్ ఇంకొకటి దీనిలో మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. సో ఇది ఆ ప్రైస్లో మీకు ఏ ఫోన్లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే లేదు. దీనిలోనే ఉంది. అండ్ కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు ట్విట్టర్లో. నాకు కొంతమంది ట్యాగ్ కూడా చేశారు. ఇది ఇలా ఫోన్ మాకు వర్షంలో తడిస్తేనే ఇట్లా అయిపోయింది, మోటోలా ఫోన్ లోపలంతా వాటర్ వెళ్ళిపోయింది, పని చేయట్లేదని చెప్పేసి. ఇది మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది కాబట్టి 1 year వరకు మీకు సర్వీస్ ఉంటుంది. మీకు వారంటీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి మీరు గట్టిగా అడిగితే వాళ్ళు చేస్తారు. కాకపోతే నేను కూడా చెక్ చేశాను, చాలామంది అడిగారు కాబట్టి నేను కూడా 30 minutes స్విమ్మింగ్ పూల్లో పెట్టేసి చెక్ చేస్తే ఇది 30 minutes తర్వాత బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫోన్ అంతా టెస్టింగ్ అయిపోయిన తర్వాత నా చేతిలో అయితే ఉంది. అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. స్పీకర్ కానీ, కాల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. అండ్ ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, నాకు ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. కాకపోతే
కాకపోతే కెమెరా దగ్గర మాత్రం కొద్దిగా మాయిశ్చర్ అయితే వచ్చింది. వన్స్ ఫోన్ యూజ్ చేసిన తర్వాత కొద్దిగా హీట్ అయింది కదా, ఫోన్ కొద్దిగా వామ్ అయిన తర్వాత మాయిశ్చర్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు కెమెరా లెన్సెస్ కూడా నీట్ క్లియర్ గా అయితే కనిపిస్తా ఉన్నాయి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ IP68 వాటర్ రెసిస్టెంట్ ఫోన్. అయితే మీకు వాటర్ లో, డీప్ వాటర్ లో యూజ్ చేయొచ్చు, కాకపోతే అవసరం అయితేనే చూడండి, అంతేగాని మీరు ప్రతిసారి ఉంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళి మనం ఉంచితే మాత్రం కొద్దిగా ఈ కెమెరాలోకి అయితే మాయిశ్చర్ లాగా అయితే వెళ్తూ ఉంది. కొంతమందికి ఎక్కువ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. సో మీకు పొరపాటున పడింది అనుకోండి, ఒక 5 నిమిషాలు అలా తీసేస్తే మాత్రం ఫోన్ ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. 68 రెసిస్టెంట్ ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీ వారంటీ కూడా ఉంటుంది. డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి కూడా ఒకసారి అడగండి. ఇవన్నీ దీనిలో పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ దీనిలో మైనస్లు, నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో మీకు గ్లాస్, ఇది NEC గ్లాస్ ఇస్తారు. ఇది నిప్పాన్ ఎలక్ట్రిక్ గ్లాస్ అంటారు. ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఆ రేంజ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అంత స్ట్రాంగ్ ఉండదు, మీకు గీతలు అయితే పడవు, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అంత స్ట్రాంగెస్ట్ గ్లాస్ అయితే గ్లాస్ ఏదైనా కాదు. మీరు ఆల్మోస్ట్ ఇంకా మీరు విక్టర్స్ తీసుకున్నా కానీ కింద పడితే కరెక్ట్ స్పాట్లో తగిలితే మాత్రం ఈ గ్లాస్ అని పగిలిపోయింది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి దీనిలో మీకు మైక్రో స్టిక్కర్ సపోర్ట్ అయితే ఉండదు. బేస్ మోడల్ తీసుకుంటే 128GBతో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది. అదే 19999కి వస్తుంది ఆ ఫోన్, అది మీకు 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. సో మైక్రో స్టిక్కర్ సపోర్ట్ ఉండదు. సో ఇది ఒకటి హైబ్రిడ్ స్లాట్ ఇచ్చినా బాగుండేది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు. ఒకవేళ మీరు దానికోసం చూస్తుంటే మాత్రం దీనిలో ఈ ఫోన్లో అది ఉండదు. ఇంకొకటి ఇది మీకు కస్టమ్ UI కాదు కాబట్టి, క్లీన్ UI కాబట్టి దీనిలో మీకు యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవడం కానీ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉండవు. కాల్ రికార్డ్ చేయొచ్చు, గూగుల్ డైలర్తో వస్తుంది, కాకపోతే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. అండ్ డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్తో వస్తుంది, కాకపోతే దీనిలో మీకు నెట్ఫ్లిక్స్ అయితే HDRలో ప్లే అవ్వట్లేదు, అదొకటి నోటీస్ చేశాను. ఇంకొకటి దీనిలో హీటింగ్ చాలా మంది అడుగుతున్నారు. H40 చాలా హీట్ అయింది ఫోన్, 48 దాకా కూడా వెళ్ళింది చెక్ చేసినప్పుడు. సో దీనిలో హీటింగ్ గురించి చాలా మంది అడిగారు. 1 అవర్ కంటిన్యూస్గా BGMI ఆడితే ఇది మీకు ఒక 40 మినిట్స్ వరకు బాగానే ఉంది ఫోన్, ఎక్కడ మనకి హీట్ అట్లాంటివి ఏమి అనిపించలే. ఫోన్ కూడా పెద్ద లాగ్స్ కూడా ఏం లేవు, నీట్గా రన్ అవుతుంది గేమ్ అయితే. 40 మినిట్స్ తర్వాత మీకు ఫోన్ ఏదైతే అప్పర్ పోర్షన్ ఉందో ఇది మీకు గ్లాస్ బాగా కాలడం మొదలు పెడుతుంది. సో మీకు అక్కడ కొద్దిగా ఫీల్ అవుతారు 40 మినిట్స్ తర్వాత. సో 1 అవర్ తర్వాత చెక్ చేస్తే మాత్రం టెంపరేచర్ 45 degrees సెంటిగ్రేడ్ వరకు అయితే రీచ్ అవుతుంది. అండ్ దీంతోపాటు బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఈ టాప్ పోర్షన్ ఉంది కదా, ఇక్కడ కూడా కొంచెం ఫోన్ అయితే హీట్ అవుతూ ఉంది. సో ఇది H40తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్. H40 మీకు చాలా ఓవర్ అయిపోయింది హీట్, ఇది మీకు 45 వరకే ఉంటుంది. అండ్ అక్కడ మీకు కొద్దిగా చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అట్లాంటివి మీరు నోటీస్ చేస్తారు. గేమ్ ఆడుతున్నప్పుడు చిన్న ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్స్టెండెడ్ గేమింగ్లో నోటీస్ చేస్తారు. అండ్ ఇంకొకటి దీనిలో బ్యాటరీ లైఫ్ మీకు నార్మల్గా ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ దీనికి ప్లస్ పాయింట్, ఇది అక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇది మీకు 16 మినిట్స్లోనే 50% దాకా ఛార్జ్ అవుతుంది. 5 to 50% 60 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జింగ్ మీకు 45-46 మినిట్స్లో అయిపోతుంది. సో ఇది ప్లస్ పాయింట్. కాకపోతే డిశ్చార్జ్ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీ, 145 రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కాబట్టి ఒకవేళ మీరు ఆటోలో పెట్టుకోకుండా డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144లో పెట్టి కానీ యూజ్ చేస్తే, నేను చెక్ చేసినప్పుడు అయితే మాత్రం ఒక 4K HDR వీడియో 2 hours 30 minutes ప్లే చేస్తే 42% డ్రాప్ అయింది బ్యాటరీ. అండ్ 1 hour BGMI గేమ్ ప్లే చేస్తే 21% డ్రాప్ అయింది. ఒక మూవీ చూస్తే 35% డ్రాప్ అయింది. 5 hours 30 minutes ఓవరాల్ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. నార్మల్ 5000 mAh బ్యాటరీ చెక్ చేసినప్పుడు ఇంతకుముందు మనకి 7 hours కూడా వచ్చినాయి, 7 to 8 hours మధ్యలో వచ్చాయి. ఇది 5.5 hours వచ్చింది స్క్రీన్ ఆన్ టైం అయితే. సో బెటర్ మీరు రిఫ్రెష్ రేట్ ఆటోలో పెట్టుకోండి, స్క్రీన్ రిఫ్రెష్ రేట్. అండ్ అప్పుడు మీకు ఇది కొద్దిగా బ్యాటరీ లైఫ్ బెటర్ ఇస్తుంది. సో బ్యాటరీ మీకు జనరల్ యూస్ చేసినప్పుడు అయితే మాత్రం మీకు బ్యాటరీ ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. మీకు డ్రైన్ అయిపోవడం, తొందరగా అయిపోవడం అట్లాంటి ఏమి ఉండవు. అండ్ ఇంకో 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, మీరు వైడ్ యాంగిల్ ఫొటోస్ తీస్తే మాత్రం డే లైట్లో కూడా అంతేం లేదు, మీరు లో లైట్లు ఇంకా దారుణంగా ఉంటాయి. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మ్యాక్రోలో బాగానే ఉంది, కానీ నార్మల్ వైడ్ యాంగిల్ ఫొటోస్ అయితే మాత్రం 8 మెగాపిక్సెల్తో కంపేర్ చేస్తే కొద్దిగా బెటరే, కాకపోతే మరీ అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అండ్ దీంతోపాటు మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కెమెరాస్ మీరు మరీ లో లైట్కి వెళ్తే మాత్రం ఫొటోస్ అయితే కొద్దిగా సాఫ్ట్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు అయితే మాత్రం ఇంకా సాఫ్ట్ అయితే వస్తున్నాయి. లో లైట్కి వెళ్ళి ఫోటోలు తీస్తే, లైటింగ్ ఎక్కువ ఉంటే పర్లేదు, మీరు ట్యూబ్ లైట్ కండిషన్లో ఆ రేంజ్ వరకు మీరు ఫోటోలు తీస్తే మాత్రం బాగానే వస్తుంది. ఎప్పుడైతే స్ట్రీట్ లైటింగ్ మరీ తక్కువ లైటింగ్కి వెళ్ళారు అనుకోండి, కొద్దిగా సాఫ్ట్ అయితే ఫొటోస్ మీరు నోటీస్ చేస్తారు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్లో. ఇంకోటి HDRలో కూడా వామ్ వస్తుంది. HDR మీకు నార్మల్గా HDR ఇది చూడొచ్చు, నార్మల్ దానిలో మీకు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మొత్తం వైట్ ఉంది. HDR ఆన్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ బాగానే వచ్చింది, స్కై కానీ అన్ని డీటెయిల్స్ బాగానే కనిపిస్తుంది, కానీ ఫేస్ కొద్దిగా వామ్ చేస్తూ ఉంది. ఇది ఒకటి నోటీస్ చేశాను నేను. ఇది ఒకటి HDRలో ప్రాబ్లం ఉంది. సో ఈ కొద్ది కెమెరాలో నేను నోటీస్ చేసిన ఇష్యూస్ అయితే ఈ ఫోన్లో. అండ్ ఇంకొకటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మోటో అంత ఫాస్ట్ ఇవ్వదు. దీనిలో 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, కాకపోతే అంత ఫాస్ట్గా అయితే మోటో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వదు. సో ఇది కొద్దిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, కొద్దిగా ఫాస్ట్గా అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది. ఈ ఓవరాల్ నెగిటివ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే, కాకపోతే దీనిలో మీకు మెయిన్ అడ్వాంటేజ్ ప్రైస్. 20,000 రూపాయలకి ఇది మీకు మంచి ప్రైస్లో వస్తుంది. సో అది మాత్రం మనం తీసిపారేయలేం. సో
సో ఆ ప్రైస్కి మాత్రం ఖచ్చితంగా ఇది చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇప్పుడు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసరికి ఇది పోకో F5 బెటరా ఇది బెటరా అంటే ఖచ్చితంగా పోకో F5 దేనికంటే చాలా చాలా బెటర్ ఫోన్. ఎందుకంటే ఇది మీకు 7+ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 8+ Gen 1 ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మీకు ఈవెన్ BGMI కూడా మీకు అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ 90 FPS కూడా హ్యాండిల్ చేయదు. స్మూత్ అండ్ 90 ఉంటుంది, HDR ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అల్ట్రా హెచ్డి అట్లాంటి అన్నీ హ్యాండిల్ చేయగలదు. ఇది గేమింగ్ చాలా బాగుంటుంది. అండ్ 12-bit ప్యానల్తో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే మీకు ఇది చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇది మీకు చూడడానికి బాగుంటుంది ఫోన్. మోటో ఎడ్జ్ 40 నియో మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ కానీ చూడడానికి దీంతో కంపేర్ ఇది మీకు చాలా బాగుంటుంది. కాకపోతే మీకు ప్రాసెసర్ ఇది మీకు ఆ ప్రైస్కి 21,000కి ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. నేను మాత్రం పోకో F5 చూస్ చేసుకుంటా. అండ్ వారంటీ కూడా 2 years ఉంటుంది. చాలామంది పోకో మదర్ బోర్డ్ ఇష్యూస్ అవన్నీ భయపడుతుంటారు. వారంటీ దీనికి 2 years అయితే ఉంది. మీ ఇష్టం, ఇంకా మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీకు పోకో వద్దు అనుకుంటే అప్పుడు మీకు 20,000లో ఇది కూడా చాలా మంచి ఫోన్. ఇది మీకు ఒకవేళ వాటర్ రెసిస్టెంట్ కావాలి ఇట్లాంటివి కావాలనుకున్నా ఇది మీకు చాలా మంచి ఫోన్ అవుతుంది 20,000 రూపాయల లోపు. రెండు మంచి ఫోన్సే. ఒకవేళ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం బెటర్ మీరు ఒక F5కి వెళ్ళిపోండి. దీనికంటే ఇది చాలా బాగుంటుంది గేమింగ్ పరంగా అయితే మాత్రం. ఇది ఓవరాల్గా మోటో H40 నియో రివ్యూ అయితే. నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.